మీ అందరికీ కూడా మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఇష్టమైన పనులన్నీ చక్కగా సంతోషంగా చేసుకుంటూ చక్కగా అందరూ కలిసి ఉండి మనకు రాబోయే మూమెంట్స్ అన్నిటినీ కూడా గడపాలని కోరుకుంటూ ఇవాళ మన భోగి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. సో మేమైతే ఇప్పుడే ఇంటికి వచ్చేసామన్నమాట. మీరు అనుకోవచ్చు, ఇంత పొద్దున్నే ఇంటికి రావటం ఏంటి, భోగి రోజు ఎక్కడికి వెళ్ళుంటారు ఏంటి అనేది. ఎస్, సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీరు ఒకసారి అలా వెళ్ళి చూసి వచ్చేసేయండి అనమాట. ఈలోపు నేను మన భోగి సెటప్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటానమాట. సో నెక్స్ట్ ఇంకా ఆ కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. సో మా ఫస్ట్ వాడు అయితే రెడీ అయిపోయాడు అనమాట, ఫస్ట్ టికెట్. ఇప్పుడు మా రెండో టికెట్ని రెడీ చేయాలి. సో వాడిని నిద్ర లేపాను కదా, క్రాంకీ మూడ్లో చూడండి ఎలా తిరుగుతున్నాడు అటు ఇటు. ఇంకా వాడిని రెడీ చేయాలి కాబట్టి సో ఫస్ట్ వాడిని స్నానం తీసుకెళ్లే లోపు నేను బట్టలు అయితే ఫస్ట్ తీసేసుకుని పెట్టుకుంటాను అనమాట. అండ్ అలాగే మరి స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ బెడ్ అంతా తడిసిపోతుంది కాబట్టి సో నేను లవ్ ల్యాప్ వాళ్ళది డిస్పోజబుల్ చేంజింగ్ మ్యాట్స్ యూజ్ చేస్తాను. సో ఇదేంటంటే రీయూజబుల్ అనమాట. మనకు కావాలంటే ఒకవేళ ఎక్కువ ఇది పాడవలేదంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, లేదు ఒకవేళ ఇది పాడైపోయింది అనుకుంటే కనుక మనం మళ్ళీ డిస్పోజ్ చేసేసుకుని కొత్తది తీసుకోవచ్చు. అండ్ అలాగే మా వాడి బాడీ లోషన్ అవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను. టవల్ రెడీ ఉంది కాబట్టి బాబులు పదండి. నాకు హెల్ప్ అవుతుంది ఈ లవ్ ల్యాప్ డిస్పోజబుల్ బేబీ అండర్ ప్యాడ్ కమ్ చేంజింగ్ మ్యాట్స్ అనమాట. సో ఎందుకంటే ఇవి వచ్చేసి వాటర్ ప్రూఫ్ ప్యాడ్స్ అండ్ బ్రీదబుల్ అండర్ ప్యాడ్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి. ఇది 100% వాటర్ ప్రూఫ్ బెడ్ ప్రొటెక్టర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో యూజువల్లీ నేను ఎప్పుడైనా నైట్ టైమ్స్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా రిచి బాబుకి డైపర్ వేయకుండా పడుకోబెట్టినప్పుడు ఏంటంటే ఈ లవ్ ల్యాప్ డిస్పోజబుల్ బేబీ అండర్ ప్యాడ్ ని వేసేసి పడుకోబెడతారనమాట. సో ఇది ఎట్లా ఒక వాటర్ ప్రూఫ్ అండ్ 100% లీక్ ప్రూఫ్ కాబట్టి మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు అండ్ బేబీ కూడా హ్యాపీగా పడుకుంటుంది. ఇందులో మనకి 5 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో ఒకటి పైన వచ్చేసి సూపర్ సాఫ్ట్ నాన్ వూవెన్ టాప్ షీట్ ఇస్తారు అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్పర్ టిష్యూ లేయర్, అలాగే ఫ్లఫ్ అండ్ ఎస్ఏపి అని ఉంటుంది అండ్ తర్వాత లోవర్ టిష్యూ లేయర్ అండ్ తర్వాత వాటర్ ప్రూఫ్ పిఈ బ్యాక్ షీట్ ఉంటుంది అనమాట. సో ఈ 5 లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా మనకి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. బికాస్ బేబీకి ఇరిటేషన్ ఫీల్ అవ్వదు అండ్ మనకి కూడా చాలా ఈజీ టు మెయింటైన్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అల్ట్రా సాఫ్ట్ అండ్ జెంటిల్ గా ఉంటుంది అనమాట. అండ్ చాలా తొందరగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఇది వచ్చేసి హైపో ఎలర్జెనిక్ అండి. అండ్ ఈ బ్యాక్ షీట్ చూస్తే కనుక ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. సో కింద బెడ్ కానీ లేకపోతే ఏదైనా మనం ఎక్కడైతే ఇది ప్లేస్ చేసామో ఆ కింద తడిసిపోతుంది అన్న టెన్షన్ కూడా మనం పడాల్సిన అవసరం లేదు. సో నేనైతే వీటిని ట్రావెల్ టైంలో యూజ్ చేస్తాను అండ్ అలాగే నా బేబీకి ఎప్పుడైనా మసాజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో బెడ్ షీట్స్ లైక్ ఇట్లా చెప్పాను కదా, నైట్ టైం పడుకోబెట్టినప్పుడు యూరిన్ బెడ్ తడవకుండా కూడా యూజ్ చేస్తాను అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి 10 మ్యాట్స్ వస్తాయి ఒక బ్యాగ్ లో. సైజ్ కూడా 60x60 ఉంటుంది కాబట్టి సో బేబీకి సరిపడా ఉంటుంది ఇది. సో హ్యాపీ బేబీ అండ్ హ్యాపీ మామీ కోసం డెఫినెట్లీ ఈ ప్రోడక్ట్ అనేది మన ఇంట్లో ఉండాల్సిందే. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, మన డిస్క్రిప్షన్ లో లింక్ ని మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుని మీరు కూడా హ్యాపీ మామీ అండ్ హ్యాపీ బేబీ అయిపోవచ్చు. కమ్ 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 ఫాస్ట్ ఫాస్ట్. అన్న రెడీ అయిపోయాడు, నువ్వే రెడీ అవ్వాలి ఇంకా. చలో ఇక్కడ పెట్టు ఒక్క నిమిషం. ఏ కౌ చూద్దామా. నమస్తే చెప్పు, నమస్తే చెప్పు. గుడ్ జాబ్ నానా. కమ్.
చూపించు. అదిగో చూడు. సీ వాట్ ఈస్ ఇట్ డూయింగ్ విత్ ద లెగ్స్. రిచి కవ్వు ఏమంది చెప్పు. కవ్వు ఏమంది? అంద కవ్వు అంద కవ్వు. అవునా, చూసావా నువ్వు? యా. నమస్తే ఎలా చెప్పావు కవ్వుకి నువ్వు? చెప్పు, చూపించు చేత్తో నాకు. హాయ్. చూడు ముగ్గులు బాగా వేశారు కదా. నిన్న ముగ్గులు ఎలా వేశారు చూడు. ఇక్కడ అదిగో, ఇక్కడ కింద అదిగో కలర్స్ 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 కలర్స్. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ వచ్చేసామన్నమాట ఇంటికి. చూసారు కదా మా భోగి ఎలా జరిగింది ఏంటి అనేది. భోగి మంటలు అన్నీ కూడా మా హ్యాపీ బాబు చాలా ఎంజాయ్ చేశాడు ఈసారి. వాడికి ఊహ తెలిసిందనమాట ఇప్పుడు. సో గంగిరెద్దు దాని దగ్గరికి కూడా భయం లేకుండా వెళ్ళి దాన్ని టచ్ చేసి దాని మౌత్ దగ్గర హ్యాండ్ పెట్టి టచ్ చేసి అన్నీ చేశాడు. నాకే భయం వేసింది యాక్చువల్లీ. వాడు ఎత్తుకున్నప్పుడు నన్ను అడిగాడు అనమాట, అమ్మ దగ్గరికి వెళ్దాము అని. చూపిస్తా. సో దగ్గరికి వెళ్దాం అని అడిగాడు అనమాట. సో నాకు భయం వేసి, అమ్మో నేను రాను, నాకు భయం అని చెప్పి నేనంటే వాడు దిగి నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళి వాడంతటి వాడు చక్కగా అట్లా నిమ్మరట్టం అవన్నీ చేశాడు. నమస్తే అని చెప్పాడు. అండ్ భోగి మంటలు చుట్టూ తిరిగాడు. ఈసారి చాలా చక్కగా అల్లరి చేయకుండా అక్కడ కోఆపరేట్ చేశాడు అనమాట. సో మా గారి తండ్రి. సో అట్లా మా భోగి మంటలు కూడా అయిపోయింది. చూశారు కదా, చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనం మెయిన్ ప్రోగ్రామ్ అనమాట ఈవినింగ్కి మనకు భోగి పళ్ళు పోయాలి కాబట్టి. సో ఆల్రెడీ అన్నీ మనం సర్దుకున్నాం కదా. సో అది ఇంకా నేను ఇప్పుడు చేయాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చాను కాబట్టి లంచ్ చేసేసి మనం ఏదైతే ఈవినింగ్కి రెడీ అయిపోవాలో, కాస్ట్యూమ్స్ మెయిన్ కదా. సో పిల్లలవి నావి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఫస్ట్ తీసి పెట్టేసుకుంటే ఒక పక్కకి, దెన్ మనం బ్యాక్ డ్రాప్ డెకరేషన్, బొమ్మలు కొలువు అవన్నీ స్టార్ట్ చేసేసి, అండ్ బయట ఇవాళ అసలే మనం ముగ్గు ఇది కూడా పెట్టుకున్నాం కదా మరి. సో అది కూడా డెకరేట్ చేయాలి కదా. సో టక్క నేను అలా లంచ్ చేసి ఇట్లా వచ్చేసి నేను ఏం చేశాను ఏంటి అనేది కూడా మీకు చూపించేస్తాను. అండ్ ఇక్కడ నేను బొమ్మల కొలువు ఇవన్నీ చదువుతూ ఉన్న టైంలోనే నాకు చాలా వరకు టైం ఇక్కడే సరిపోయింది అనమాట. సో బ్యాక్ డ్రాప్ అవన్నీ అతికిచ్చి తీసి పెట్టేలోపు, సో ఈలోపు మా మదర్ నేను ముగ్గు వేస్తాను అని చెప్పేసి, సో మా మదర్ ముగ్గు వేస్తూ ఉన్నారనమాట బయట. డెకరేషన్ అంతా బొమ్మల కొలు డెకరేషన్ అంతా అయిపోవటం జరిగిందనమాట. సో అయిపోతుంటే నేను పూలు వేస్తున్న టైంలో మా హ్యాపీ బాబు వచ్చి నేను కూడా వేస్తాను అని చెప్పేసి ఇంకా వాడిని రెడీ అవ్వమని నేను రూమ్లోకి పంపించి నేను ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తుంటే వాడు వచ్చి నేను కూడా వేస్తాను అని చెప్పి అట్లాగే వచ్చాడు. ఇంకా వాడితో కూడా వేయించడం జరుగుతుంది.
భోగికి నా హ్యాపీ రిచీల కోసం నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ వచ్చి ఇవి అనమాట. లైక్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ నా శారీ కాంబినేషన్లో కూడా కొంచెం మ్యాచ్ చేసుకున్నాను. సో లక్కీగా నాకు ఈ సంక్రాంతికి భోగికి మంచి కాస్ట్యూమ్స్ దొరికినాయి. సో ఇప్పుడు భోగి కాస్ట్యూమ్స్ మీరు చూసేసారు కదా, నెక్స్ట్ రాబోయే బ్లాగ్లో సంక్రాంతి కాస్ట్యూమ్స్ కూడా చూపించేస్తాను, చూసేయండి. హలో, సో నేనైతే రెడీ అయిపోయాను. కొంచెం సేపట్లో మా యువరాజులు వారు ప్రేమన్ మరియు మనయ్ గారు కూడా మీకు ఎదురుపడబోతున్నారు. సో 2 minutes యువరాజా వారు ప్రేమన్ మరియు మనయ్ విచ్చేయండి. రిచి, నువ్వు కూడా వెళ్ళి నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. చెప్పాలి నువ్వు కూడా నమస్తే చెప్పు. వంగి చెప్పు నమస్తే. ఇక్కడ ఇక్కడ సో మా 2024 ముచ్చటగా 3వసారి మా ప్రేమ నాయలిక భోగి సందడి ఇలా జరిగిందనమాట. సో మార్నింగ్ చక్కగా అందరం లేచి కిందకి వెళ్ళి గంగిరెద్దు మేళము, తర్వాత భోగి మంటలు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి లంచ్ చేసి అలా కొంచెం నాప్ టైం తీసేసుకుని ఇంకా మధ్యాహ్నం నుంచి మా డెకరేషన్, ముగ్గులు ఇవన్నీ కూడా మేము చేయటం చూసారు కదా. సో ఇవన్నీ కూడా చక్కగా చేసుకుని ఈసారి ఓన్లీ మా వరకే మేము చేసుకున్నాం అనమాట. అలా ఈ ఇయర్ మా భోగి సందడి చక్కగా సింపుల్గా మా వరకు మేము చేసుకున్నాం అనమాట. సో నేను, మా మదర్ అండ్ మా పక్క ఫ్లాట్లో ఉంటారు, సో ఆవిడ వచ్చారు. సో మేము ముగ్గురే ముత్తైదులుగా కొంచెం చిన్నగా సింపుల్గా చేయాలి కాబట్టి, సో నా మెమరీగా ఉంచుకోవాలి కాబట్టి నా కోసం నేను చేసుకున్నాను ఇది. అండ్ ఈ బొమ్మల కొలువు అయితే 5 years చేద్దామని అనుకున్నాం కాబట్టి, సో ఇంకా 2 years అనమాట.
సో ఇంకో 2 years చేసేసి ఇంకా ఆపేస్తాను. అండ్ నార్మల్గా మనం యూజువల్లీ అందరూ భోగి ఎలా చేసుకుంటారో మేము ఇంకా అలాగే చేసుకుంటాం నెక్స్ట్ నుంచి కూడా. చక్కగా చాలా బాగా జరిగింది అనుకున్నట్టు. అండ్ నా బొమ్మల కొలువు కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ చెరుకు గడలు తెచ్చి బయట పెట్టి మర్చిపోయారు అనమాట హడావిడిలో. సో అట్లీస్ట్ చివర్లో అన్న పెడదాము అన్న థాట్లో అలా పెట్టామన్నమాట. అలా ఈ సంవత్సరం నుంచి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా చక్కగా నవ్వుతూ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా హాయిగా గడపాలని మా మనుతో హ్యాపీ అండ్ రుచి తరపున మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మన భోగి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో మీ అందరికీ కూడా నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, నా కష్టం నచ్చిందని అనుకుంటున్నాను. సో కష్టమైనా కూడా ఇష్టంతో చేసిన ఇది నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా. సో మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ అలాగే కమెంట్ చేయండి మన వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా. సో మీ సజెషన్స్ని మాకు ఇవ్వండి. అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. చెల్లో బాబా. ఇంకా మా ఇద్దరు బుడంకాయలు నిద్ర మత్తులోకి వెళ్ళిపోయారు. సో చాలా టయర్డ్ అయిపోయారనమాట. సో ఇంకా వాళ్ళకి నేను ఇట్లా దిష్టి తీసేసి పడుకోబెట్టేస్తాను. సో ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏడు పాపరు. సో ఆల్రెడీ మీకు ఏడుపులు వినిపిస్తున్నాయి కదా. సో చలో బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్. వాళ్ళని పడుకోబెట్టేయాలి ఇంకా. సో ఇవాళ వ్లాగ్ నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు రేపు మనకి భోగి పండుగ వచ్చేస్తుంది. మా ఇంట్లో మొదటిసారిగా భోగి పళ్ళు పోయిపోతున్నాను అనమాట. లైక్ ప్రేమకి 3వసారి, మనకి 2 సార్లు సెకండ్ టైం అనమాట. ఇది మా ఇంట్లో చేయబోతున్నాను ఈసారి. ఐఎమ్ సో హ్యాపీ.